వెల్కమ్ టు A9 టీవీ. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో రానున్న నేపథ్యంలో తిరుపతి రాజధాని చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ కొత్త వాదన వినిపిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అమరావతిని రాజధాని ప్రకటించగా తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులంటూ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్స్ హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని ప్రస్తుతం ఆకాశంలో ఉందని, అందరికీ అనుకూలంగా ఆమోదయోగ్యంగా ఉండే తిరుపతిని రాజధానిగా చేయాలని చింతామోహన్ ఏపీలోని అన్ని రాజకీయ ముఖ్యంగా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ 1953లో 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి బయట వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తిరుపతిని రాజధాని చేయాలి అని అంటే ఆ రోజు సంజీవ్ రెడ్డి పట్టుబట్టి కర్నూలుకు తీసుకెళ్లాడు. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్ నుంచి 10 సంవత్సరాల నాడు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా బయటకు వచ్చాం ఆంధ్రప్రదేశ్. ఈ రోజుకి రాజధాని ఎక్కడంటే ఆకాశంలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తిరుపతి సరి అయినటువంటి రాజధాని నగరం. ఇది అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ ఇష్టమైంది, ఏకాభిప్రాయం వస్తుంది. ఖచ్చితంగా తిరుపతిని రాజధాని నగరం చేయాలని నేను చేతులెత్తి అన్ని రాజకీయ పార్టీలను నేను ప్రాధేయపడి అడుగుతున్నాను. ఎందువల్ల ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మంచి రహదారులున్నాయి, స్థలాలున్నాయి. మరి ఎక్కడో ప్రభుత్వ భూములు అవసరం లేదు. తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం. అటు పల్నాడు వాళ్ళకు గాని, కోస్తా ఆంధ్రకు గాని, రాయలసీమకు గాని. రాయలసీమ ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాల్లో మాకేమీ లేదు, ఏ వనరులు లేవు, తినేదానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ, ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను. ఇది చాలా సున్నితమైన సమయంలో తిరుపతిని రాజధాని నగరం చేయమని అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా, నేను ఒక పార్టీకి సంబంధించి కాదు, వ్యక్తిగతంగా చింతామోహన్ గా ప్రాధేయపడి చేతులెత్తి అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను. రెండోది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి ఆ రోజు 25వ తేదీ ఫిబ్రవరి 2014లో 3:30 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఈ 10 సంవత్సరాల్లో సున్నా చుట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది, ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు. ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి తెలియదు. అయ్యా ట్యాక్సులు ఉండవు, పరిశ్రమలు వస్తే కూడా వాళ్ళకి రిబేట్లు ఇస్తారు, ట్యాక్సులు వాళ్ళకి పూర్తి ఎగ్జంప్షన్లు ఉంటాయి, వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అప్పుల్లో, లక్షల కోట్ల అప్పుల్లో నుంచి బయటపడాలంటే మోక్షం, సూక్ష్మమైనటువంటి మోక్షం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు, మేము ప్రత్యేక హోదాని మొట్టమొదటిగా సంతకం పెడతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పారు. కాబట్టి నేను అన్ని రాజకీయ పార్టీలకి ఇంకొక వారంలో అన్ని రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ సమయంలో నేనున్నటువంటి రాబోయేటువంటి 25 లోక్సభ ఎంపీలకు, అన్ని రాజకీయ పక్షాలకు నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, మీరందరూ ఇండియా బ్లాక్ లోకి రండి. ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రభుత్వంలో మీరు చేరితే రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోతాయి. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలను నేను ఇండియా బ్లాక్ లోకి రమ్మని నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా.